బల్లగుద్ది చెబుతున్న జూన్ నెల 1, 2, 3 తేదీల్లో వృషభ రాశి వారికి నమ్మలేని పెను మార్పులు. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. అసలు వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, జూన్ నెల 1, 2, 3 తేదీల్లో వీరికి ఎటువంటి మార్పులు అయితే వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి, వీరు ఎటువంటి శుభవార్తలు అనేవి వీరు ఖచ్చితంగా వినబోతూ ఉన్నారు అన్న విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం మీ రంగాల్లో శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాలని అందిస్తాయి. విష్ణు సందర్శనం శుభప్రదం. మీకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా అదృష్టం కలిసి రాబోతుంది. ఉద్యోగులతో మంచి ఫలితాలు ఉంటాయి. ఆగిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ప్రణాళికతో పనిచేయండి. ఆర్థికంగా లాభం చేకూరుతుంది. మీ నిర్ణయాలు సంపదను పెంచుతాయి. స్థిరాస్తి లాభాలు ఉన్నాయి. ధర్మబుద్ధితో వ్యవహరించండి. వ్యాపారంలో ఏకాగ్రత చాలా అవసరం. సానుకూల ఫలితాలు పొందుతారు. ప్రశాంత జీవితం మీకు లభిస్తుంది. శ్రీ మహాలక్ష్మిని స్మరించండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మీ జీవితం అయితే మారబోతోంది. ఈ రాశి వారి సమయం ప్రాణాయామం, ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటు మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించిన మీకు మేలు జరుగుతుంది. అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మి సూక్తులను పఠించి నెయ్యితో దీపాన్ని వెలిగించిన మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి అధిపతి శుక్రుడు. వీరు దుర్గామాతను పూజిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. వీరికి అదృష్టపు రంగు తెలుపు. వృషభ రాశి వారికి అనుకూలమైన రోజులు బుధవారం, శుక్రవారం, శనివారాలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రాహు 11వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందబోతూ ఉన్నాయి. ఈ ఏడాది మధ్యలో గురుడి సంచారం వేళ డబ్బు కూడా పొదుపు చేయడంలో కూడా మీరు చక్కటి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతమైన వాతావరణం కూడా కలిగి ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో ఒకరికి అనుబంధం కూడా పెరిగే అవకాశాలు ఉంటుంది. గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి కూడా సంతానం గురించిన శుభవార్తలు కూడా వినిపించబోతూ ఉన్నాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించే అవకాశం ఉంటుందండి. మీరు ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విదేశీ విద్యను అభ్యసించాలి అని కోరుకునే విద్యార్థులకి సమయం చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కెరియర్ పరంగా కూడా ఈ సమయం చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే పొందబోతూ ఉన్నారు. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోబోతూ ఉందండి. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. మీ మనసులో సానుకూలమైన ఆలోచనలు వస్తాయి. మీ ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్లయితే మేలు జరుగుతుంది. మీరు ఈ సమయం ఊబకాయం సమస్యలతో బాధపడవచ్చు కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారి గురుడి ప్రభావంతో ప్రేమ జీవితం ప్రారంభంలోనే శుభ ఫలితాలు అయితే ఉంటాయి. అయితే ఈ ఏడాది మధ్యలో రాహుకేతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు ఎదురైతే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్త పడాలి. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారు దయా, దానగుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు.
వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారిగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడానికి ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచిని కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తూ ఉంటారు. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు కోరుకుంటుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది. దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట, నాణ్యాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటాయి. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడండి విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా తగ్గిపోతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.